14వ తేదీ స్వాతంత్ర దినోత్సవం ముందు రోజు ఈవినింగ్ ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ రోజు ఫోటో క్యారీ చేయగానే వాళ్ళని పంపేయారు. ఫోటో తీసుకొని తర్వాత మాట్లాడతాం. దంపియాత్ర పడవేసిందని చెప్పి ఒక లేడీ ఆమె కంప్లైంట్ తీసుకొని వచ్చింది. గంగరపోయిన విజయ ఆమె పేరు కంప్లైంట్. 60 సంవత్సరాల గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తి, మటవాడ రఘునాథ్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు మరి 15వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13 గంటల సమయం నాట మధ్యాహ్నం టైంలో ఏం చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు 48 అవర్స్ గడిచిపోయింది. మరి దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమెకి ఒక కొడుకున్నాడు రాజు అని చెప్పి, గంగరపల్లి రాజు. రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, 2 అమ్మాయిలు ఉన్నారు. భార్య పేరు పద్మ. మరి ఈ క్రమంలో అతనికి తన భార్య ద్వారా అంటే పద్మ తనకు పరిచయమైన కోర్టుల సందీప్ అనే చెందిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. తర్వాత అతను కూడా ఈ ఫ్యామిలీలో మీకు ఏం మంచి జరగట్లేదు, దీన్ని దేవుని దగ్గర తీసుకెళ్తే మంచి అయితే కలుగుతుందని చెప్పి చల్లబల్లి కబుర్లు మాయమాటలు చెప్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా భర్త రాజు ఈ విషయాలను నమ్మడం జరిగింది. తర్వాత అతను సందీప్ అనే వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తుంటాడు. అతను వీళ్ళందరి ఫ్యామిలీకి క్లోజ్ కావడం జరిగింది. తర్వాత ఇతను కాలక్రమంలో ఆ లేడీ వాళ్ళ భార్యతో కూడా రాజు భార్యతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే కంప్లైంట్ వల్ల కొడుకు భార్య అంటే కంప్లైంట్ వల్ల కోడలతో అక్రమ సంబంధం పెట్టుకుని తర్వాత ఆమెను ప్రేరేపించడం జరిగింది. ఈ క్రమంలో పద్మ కూడా తన భర్త అతనితో సంసారం నచ్చట్లేదని చెప్పి మరి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే మేము ఇద్దరం సంతోషంగా ఈ సందీప్తో కలిసి బయటికి పారిపోయి ఒంటరిగా జీవించే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సరైన సమయం కొంచెం వేచి చూసే క్రమంలో మరి 14 సాయంత్రం 5:30 టైంలో వీళ్ళు ఒక సందీప్ ప్లాన్ ప్రకారం, సందీప్ మరి ఇతని భార్య ప్లాన్ ప్రకారం జనపూర్ నుంచి ఒక కారులో 3 వ్యక్తులను తీసుకొని వచ్చింది. ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వరంగల్ అడ్డీకి పోయి తాగిపించి బాగా ఎక్కువ మత్తు అయ్యేదాకా తాగిపించి మన పోతన్ నగర్ దంపియాల వద్దకు నైట్ అర్ధరాత్రి సుమారు అర్ధరాత్రి సమయం దగ్గర తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టి తన మిత్రులు 3 వ్యక్తులు వేరే వాళ్ళతో కలిసి సందీప్ కొట్టి అతను మళ్ళీ ఈ అక్రమ సంబంధం గురించి అడిగే క్రమంలో అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం వాళ్ళ ఒక మిత్రుడు అందరు కలిసి కొడుతుంటే ఇంకో మిత్రుడు మెడకి ఆ షర్ట్ ఒకటి ఉంటే ఆ షర్ట్ వాళ్ళని తీసి మెడకి ఉరేసి ఈ చంపే ప్రయత్నంలో ఇక్కడిక్కడనే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈలోపు మన ఎస్ఐ అక్కడ ఉదయం టైంలో హనుమాన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానం వ్యక్తులను వీళ్ళను వెహికల్ ఆపి చెక్ చేస్తే మరి కార్తో సహా వీళ్ళు ఇద్దరు దొరుకుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దాదాపు ఒక 5.40 లక్షలు 5,40,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మరి వెంటనే 48 గంటల్లోపు సంఘటన జరిగిన మాకు రిపోర్ట్ అయిన 48 గంటల్లోపు వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి అక్రమ సంబంధాలు వాటి నేపథ్యంలో హత్యా ప్రయత్నాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి మా డీసీపీ మేడం, ఏఎస్పీ సారు, సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలలో చాలా కఠినంగా వివరించాలని వెంటనే మా టీమ్స్ అన్ని చోట్ల పోయిండు. జనకుండా కూడా పోయినాము. అక్కడ నిందితులు ఆచూకీ దొరకలేదు. మరి ఈ క్రమంలో మేము వెతుకుతున్న క్రమంలోనే మాకు 48 అవర్స్లోనే నిందితులు దొరికింది. వాళ్ళని అరెస్ట్ చేసి మరి
ప్రొసీజర్ ప్రకారం అంతా కంప్లీట్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. ఇలా కఠిన శిక్షలు కూడా పడే విధంగా మా డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మా క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేసిన శివకృష్ణ ఎస్ఐని, అలాగే మన శ్రీనివాస్ ఎస్ఐ గారు వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేశారు. అట్లనే సాంబ ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సహకారం ఇచ్చింది. తర్వాత మిగతా ఐటీ పార్టీ సిబ్బంది కూడా అందరినీ అభినందించడం జరుగుతుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇటువంటి చర్యలు, ఇటువంటి మళ్ళీ జరగకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తుంది.